తాజా 30 ముఖేష్ అంబానీ అప్పుడప్పుడు తిరుమలకు వస్తుంటారు. దేశంలో అత్యంత ధనికుడైన ఆయన రిచెస్ట్ గాడ్ దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ కోరుతూ ఉంటారు. ఈ దేశంలో ఇంకెవరూ నన్ను బీట్ చేయకుండా చూడు స్వామి, నీ కుబేరుడు బాకీ నేనే తీరుస్తానని చెప్తూ ఉంటారు. అఫ్ కోర్స్ వెంకటేశ్వర స్వామి కుబేరుడికి పడిన బాకీని తీర్చడం ఈ భూమి మీద ఉన్న ఎవరి తరం కాకపోవచ్చు. కానీ అలా తీర్చగలిగే శక్తిని తనకు ప్రసాదించమని ముఖేష్ అంబానీ తిరుమలేశుడిని కోరుతూ ఉంటారు కాబోలు. అష్టైశ్వర్యాలతో తొలుతూగడం అనే మాటకు వాస్తవ రూపం ఇస్తే ఎలా ఉంటుందో అంబానీ అలా ఉంటాడు. ఆయనకు తీరని కోరికలంటూ పెద్దగా ఏమీ ఉండవు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు దిగ్విజయంగా నడిచేలా చూడు స్వామి అని కోరుకుంటూ ఉంటారు. ఈ ముఖేష్ తన కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖేష్కు 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. మరో అబ్బాయి పేరు అనంత్ అంబానీ. ఈ అంబానీ ఇటీవలే కఠోర నియమాలు పాటించి భారీ ఆకారం నుంచి బయటపడ్డాడు. స్లిమ్గా తయారయ్యాడు. కూతురి పేరు ఈషా అంబానీ. ప్రస్తుతం ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ద్వారా మన దేశంలో పెను మార్పులను తీసుకువచ్చారు. ఇలాంటి డైనమిక్ ఎంటర్‌ప్రెన్యూర్ నుంచి మనం కూడా స్ఫూర్తి పొందాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.